స్టార్ట్. పత్రికా ప్రతినిధులకు నా యొక్క నమస్కారాలు. రాజ్యాంగంలో ఒక ధ్వజస్తంభమైనటువంటి పత్రికా ప్రతినిధులు అంటే నాకు ఎనలేని గౌరవం. పత్రికా ప్రతినిధులు 99% మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటా ఉన్నారు. మంచి సమాజంగా ముందుకు పోవడానికి మన దేశం అయితేనేమి, మన రాష్ట్రం అయితేనేమి, మన దేశం అయితేనేమి ముందుకు పోవడానికి మీ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మిమ్మల్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కానీ ఎక్కడో కొంతమంది ఇప్పుడు మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, పెగడపల్లి మండల హెడ్ క్వార్టర్. పెగడపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఇద్దరు పత్రికా ప్రతినిధులు రాజ్యాంగాన్ని విస్మరిస్తూ, ప్రజలను భయభ్రాంతులు చేస్తూ, అధికారులను మభ్యపెడుతూ వికలాంగుల పింఛన్ తీసుకుంటున్నారు. కాటం సురేందర్ రెడ్డి ఓ పత్రికా రిపోర్టరు, మండలానికి పత్రికా రిపోర్టర్ల అధ్యక్షుడు, ఓ ప్రముఖ పత్రికా విలేకరి రిపోర్టర్ కూడా. మరి అదేవిధంగా మన బోయినపల్లి శాంతరావు, అతను కూడా ఓ ప్రముఖ పత్రికా విలేకరి. వారు గత 20 సంవత్సరాల కన్నా పైబడి నుండి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ, ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజల సొమ్మును మన పోర్చరీ సంతకాలతో వికలాంగుల పింఛను తీసుకుంటున్నారు. వారిని వెంటనే అరెస్టు చేసి ఆ డబ్బులు రికవరీ చేయవలసిందిగా నేను ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నాను. పెద్దలు, అన్న, గౌరవనీయులు, పూజ్యులు, వీటిని సహించని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు అన్న శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు అయితేనేమి, ఇంకో అన్న జైపాల్ రెడ్డి గారు అయితేనేమి, ఈ విషయాన్ని అన్నగారైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారి నోటీసుకు తీసుకుపోవాలని నేను వారిద్దరిని ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాను. మరియు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారిని, జగిత్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ మేడం గారిని ప్రత్యేకించి కోరుతా ఉన్నాను. వీరిద్దరిపై క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి వీరిద్దరు తీసుకున్నటువంటి ప్రజల సొమ్మును రికవరీ చేస్తూ వీరిపై క్రిమినల్ కేసు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా పత్రికా ప్రతినిధులైనటువంటి యాజమాన్యానికి, వీళ్ళు పనిచేసే యజమాన్యాన్ని కూడా కోరుతా ఉన్నాను. వీరిద్దరిని ఇమ్మీడియట్లీ డిస్మిస్ చేయవలసిందిగా నేను ఆ పత్రికల యజమానులకు కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇట్లు పెగడపల్లి గ్రామస్థ వాస్తవమైనటువంటి కొత్త విజయభాస్కర్ మరియు సండాప్ శంకరయ్య, కులం మున్నూరు కాపు, బీసీ బిడ్డ, మరియు ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. అంతే.